ఓకే. వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోలో మనం సెలక్షన్ సార్ట్ గురించి నేర్చుకున్నాం కదా! ఇప్పుడు ఏం చూద్దాము అంటే బబుల్ సార్ట్ చూద్దాం. ఫస్ట్ లాజిక్ చూడండి, ఆ తర్వాత ప్రోగ్రామ్ చూద్దాం. సేమ్ సెలక్షన్ సార్ట్ లాగే కొద్దిగా ఫస్ట్‌లో అనిపించినా డిఫరెన్స్ ఉందమ్మా. ఓకేనా? నిదానంగా చూడండి. ఫస్ట్ ఎలిమెంట్‌తో ఏం చేస్తుంది అంటే సెకండ్ ఎలిమెంట్‌ని చెక్ చేస్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు కదా! సెలక్షన్ సార్ట్‌లో చూసుంటారు. 5 గ్రేటర్ దాన్ 4 గ్రేటర్ దాన్ తీసుకుంటే అసెండింగ్ ఆర్డర్ వస్తుంది, లెస్ దాన్ తీసుకుంటే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. నేను మళ్ళీ గ్రేటర్ దాన్నే తీసుకుంటున్నా, అసెండింగ్ ఆర్డరే తీసుకొద్దామని. ఓకేనా? ఇక్కడ 5 గ్రేటర్ దాన్ 4 మనకి ఏమవుతుంది? ట్రూ కాబట్టి ఈ రెండు ఏమవుతాయి, మనకి స్వాప్ జరుగుతాయి. 4 5 1 3 2. ఇంతకుముందు ఈ 4తో 1ని చెక్ చేసింటివి. ఇప్పుడు అలా కాదమ్మా. మీకు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నెక్స్ట్ ఎలిమెంట్ని చెక్ చేయాలా. మరి ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేయకూడదు. మీరు ఎక్కడైతే ఆగింటారో అక్కడి నుంచి దాన్ని నెక్స్ట్ ఎలిమెంట్తో చెక్ చేయాలా. 5 గ్రేటర్ దాన్ 1 మళ్ళీ ట్రూ కాబట్టి 4 1 5 3 2. నెక్స్ట్ ఇక్కడ కదా ఆగాం. నెక్స్ట్ 5 గ్రేటర్ దాన్ 3 మళ్ళీ ట్రూ కాబట్టి ఈ రెండు స్వాప్ జరుగుతాయి. 4 1 3 5 2. నెక్స్ట్ 5 గ్రేటర్ దాన్ 2 ట్రూ కాబట్టి 4 1 3 2 5. లాస్ట్ సెలెక్షన్ సార్ట్ అప్పుడు మనకి ఏమైంది అంటే మీ లిస్ట్లో ఉన్న అంటే మీ గివెన్ అర్రేలో ఉన్న లీస్ట్ ఎలిమెంట్, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇక్కడికి వచ్చి ప్లేస్ అయి ఉండే. అవునా? ఈ బబుల్ సార్ట్లో ఏం జరుగుతుంది అంటే మీ ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్నైతే ఉంటాయో అన్నిట్లోనూ బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతుంది. వైల్ లూప్ చెప్పినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పింటాను. మనం ఒక నెంబర్ తీసుకుని దాన్ని స్ప్లిట్ చేయడం. అవునా? ఫ్రంట్ నుంచి మీరు దాన్ని స్ప్లిట్ చేయలేరు. బ్యాక్ నుంచి అయితే మాడ్యులర్ డివిజన్ 10 చేస్తే ఒక్కొక్కటి ఏమవుతుంది, విడిపోతుంది అని చెప్పిండాం. అవునా? ఒక్కొక్క డిజిట్ బయటికి తీయడం. అలా వెనకాల నుంచి అయితే మీరు కావాలనుకుంటే వాటిని యాక్సెస్ చేయకుండా ఇక్కడ వదిలేయచ్చు. లాస్ట్ వీడియోలో ఏమై ఉంటుంది, మనం నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 5 ఎలిమెంట్స్ తీసుకొని ఉంటాం. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇక్కడున్న ఈ 5ని రిమూవ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీ ఎలిమెంట్స్ ఇంకా ఏం మిగిలింటాయి మనకి? 4 1 3 2 అంతే. ఆ 5ని ఉంటుంది, బట్ మీరే యాక్సెస్ చేయరు. ఆ లాస్ట్ ఎలిమెంట్ 5 అలాగే ఉండిపోతుంది. లేదు నాకు 5 కూడా కావాలంటే తీసేసుకోండి. ఎలా అనేది నేను మళ్ళీ చెప్తాను. నేనైతే ఆ 5ని ఇప్పటికీ నాకు అవసరం లేదు, లాస్ట్లోనే ఉంది కాబట్టి ఈజీగా నేను యాక్సెస్ చేయకుండా వదిలేయగలను. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయండి. 4 గ్రేటర్ దాన్ 1 ట్రూ 1 4 3 2. నెక్స్ట్ 4 గ్రేటర్ దాన్ 3 మళ్ళీ ట్రూ 1 3 4 2. నెక్స్ట్ 4 గ్రేటర్ దాన్ 2 మళ్ళీ ట్రూ 1 3 2 4. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు కావాలనుకుంటే మీరు ఈ 4ని కూడా ఏం చేయొచ్చు, రిమూవ్ చేసేయచ్చు. అప్పుడు మీ ఎలిమెంట్స్ 1 3 2 ఉంటుంది. అంతే కదా? అవునా? నెక్స్ట్ 1 గ్రేటర్ దాన్ 3 ఫాల్స్ కాబట్టి మనకి ఎలాంటి స్వాపింగ్స్ జరగవు. కాబట్టి ఎలా వచ్చేస్తుంది? 1 3 2. నెక్స్ట్ చూడండి, 3 గ్రేటర్ దాన్ 2 ట్రూ కాబట్టి 1 2 3. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇటరేషన్లో మీరు 1 2ని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? యాక్చువల్గా ఈ బబుల్ సార్ట్ లాజిక్ నేను వితౌట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ చెప్తున్నానమ్మా. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడికే మీకు ఏమైంది, ఆర్డర్లోకి వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్ అవసరమా? అలా ఒకవేళ ఫస్ట్లోనే మీకు ఆర్డర్లో ఉండొచ్చు, ఉన్నా కూడా మీరు బబుల్ సార్ట్ అప్లై చేస్తూనే వెళ్తుంది ఎప్పుడు వితౌట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ వీడియోలో కావాలంటే ఒకవేళ ఆప్టిమైజేషన్ టెక్నిక్ పెట్టి మళ్ళీ ఒక వీడియో చేస్తాను బబుల్ సార్ట్కి. ఇక్కడికైతే నేను వితౌట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ తీసుకుంటున్నాను. అంటే మీ ఎలిమెంట్స్ ఆర్డర్లో ఉన్నా కూడా అది చెక్ చేస్తుంది. ఎలా చూడండి,
1 గ్రేటర్ దాన్ 2 ఫాల్స్. ఫాల్స్ కాబట్టి మనకి ఎలాంటి స్వాపింగ్ జరగదు, యాజ్ ఇట్ ఈస్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఇది మీ నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్. ఆ తరువాత ఆల్రెడీ మీరు 5, 4, 3, 2, 4 ఎలిమెంట్స్ని ఆర్డర్లో పెట్టేశారు. ఆటోమేటిక్గా 1 కూడా మీకు ఏమైపోయి ఉంటుంది, ఆర్డర్లోకి వచ్చేసి ఉంటుంది. ఓకేనా? సో మీరు 5 ఎలిమెంట్స్ తీసుకుంటే 4 ఎలిమెంట్స్ని ఆర్డర్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా 5th ఎలిమెంట్ కూడా ఏమైపోతుంది, ఆర్డర్లోకి వచ్చేస్తుంది. ఒకసారి నేను ఇక్కడ ఇండెక్సెస్ రాస్తున్నానమ్మా. 0, 1, 2, 3. ఇక్కడ 4th ఇండెక్స్ నేను రిమూవ్ చేసుకున్నా. నెక్స్ట్ 0, 1, 2, 3, 4 ఇండెక్సెస్ రిమూవ్ చేసుకున్నా. 0, 1, 2, 3, 4 ఇండెక్సెస్ రిమూవ్ చేసుకున్నా. మీకు తెలుసు సెలెక్షన్స్ ఆడేటప్పుడు ఇదంతా మీ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్ i = ఏమైంటుందిమా 0. ఇది మీ సెకండ్ ఇటరేషన్, అంటే i వాల్యూ ఎంత ఉంటుంది మన దగ్గర 1. నెక్స్ట్ ఇక్కడ మీ i వాల్యూ ఎంత ఉంటుంది, i = 2. నెక్స్ట్ i = 3. అవునా? సెలెక్షన్ సార్ట్ అప్పుడు చెప్పిండాను కదమ్మా, ఒక్కొక్క ఇటరేషన్లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కోసమే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ కోసమే మనమేం తీసుకుంటాం, ఐ లూప్. ఆ ఐనే ఇక్కడ నేను రాసుకుంటున్నా. 0, 1, 2, 3. సో మీరు మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఇటరేషన్స్ జరిగాయి, 1, 2, 3, 4 ఇటరేషన్స్. అంటే ఎలా రాయొచ్చు మీరు లూప్ని చూడండి. ఫర్ i = 0, i less than n-1, i plus plus. ఎందుకు ఎన్నిసార్లు నాకు రిపీట్ అవ్వాలి అంటే n-1 టైమ్స్, రైటే కదా. సపోజ్ నేను ఒక 15 ఎలిమెంట్స్ తీసుకున్నా, 14 ఎలిమెంట్స్ని సార్ట్ చేస్తే చాలు. అందుకే ఇక్కడ నేనేం పెట్టుకుంటానా, n-1, i plus plus. నెక్స్ట్ ఇక్కడ ఐ లూప్ని నేను బిగించేసేసుకుంటాను. నెక్స్ట్ ఇంతకుముందు సెలెక్షన్ సార్ట్లో అయితే ఇక్కడ ఉన్న ఈ 0th ఎలిమెంట్ ఫిక్స్ అవుతూ ఉండే. అవునా? ఈ ఫిక్స్ చేసిన ఎలిమెంట్తో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఫిక్స్డ్ వాల్యూ లేదు. చూడండి కావాలంటే ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్, ఎక్కడ మీకు ఒక వాల్యూ అని ఫిక్స్ ఏం లేదు. అంతే కదా. అవునా? కాబట్టి ఇక్కడ తీసుకునేదే జే లూప్ స్టార్ట్స్ ఫ్రమ్ 0తో తీసుకోండి. ఓకేనా? జే లూప్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మీరు, 0. ఫర్ j = 0. అయితే చూడండి మా, ఇది a ఆఫ్ j అయితే మీరు చెక్ చేయాల్సింది ఏమవుతుంది, j+1. మీరు 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలా, అది ఫస్ట్ అండ్ సెకండ్ ఎలిమెంట్. ఒకవేళ ఇది a ఆఫ్ j అయితే జేలో ఎంత ఉంది, 0. మీరు చెక్ చేయాల్సిన నెక్స్ట్ ఎలిమెంట్ j+1, అంటే 0 + 1 ఎంత ఉంటుంది, 1. నెక్స్ట్ టైం j++ జరిగి 0 పోయి ఎంత వస్తుంది, 1. నెక్స్ట్ టైం ఇది మీ j అయితే ఇది మీకు j+1 అవుతుంది. ఇది j అయితే j+1, j అయితే j+1. ఇంకొకసారి చూడండి మా, మీకు ఏది కాన్స్టాంట్గా లేదు, అలా చేంజ్ అయిపోతుంది అంటే నేను ఐ అని తీసుకోలేను ఫిక్స్డ్గా, రైట్. ఒక ఇటరేషన్ మొత్తం ఒకటే ఎలిమెంట్ అని నేను ఫిక్స్ చేసుకోలేను. అలా చేంజ్ అయిపోతూ ఉండేది జే, కాబట్టి నేను ఇక్కడ జే లూప్ని 0 నుంచి స్టార్ట్ చేసుకుంటున్నా. ఇది జే అయితే ఇదేమవుతుంది, j+1. అవునా? నెక్స్ట్ ఫస్ట్ టైం జే వాల్యూ ఎంత ఉంది నా దగ్గర, 0. అప్పుడు ఇది కంపేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ జే ఇంక్రిమెంట్ జరుగుతుంది కదా, అప్పుడు జే వాల్యూ ఎంత వస్తుంది, 1. అప్పుడు ఇది నా జే అయితే j+1 ఎంత అవుతుంది, 2. ఇది నాకు j+1 అవుతుంది. నెక్స్ట్ టైం i++ జరిగి నెక్స్ట్ టైం j++ జరిగి జే వాల్యూ ఎంత వస్తుంది, 2. ఒకవేళ ఇది మీ జే అయితే నెక్స్ట్ మీ j+1 ఇది అవుతుంది. అవునా? కరెక్టే, బాగుంది. సరే, అలా మీరు చెక్ చేస్తూ పోతే జే అనేది ఒక నెంబర్ కంటే ముందరే ఆగిపోతుంది. j+1 అనేది కదా మీకు లాస్ట్ ఎలిమెంట్గా వచ్చేది. చూడండి,
జే జే ప్లస్ వన్ జే జే ప్లస్ వన్ జే జే ప్లస్ వన్ జే జే ప్లస్ వన్ అంటే ఇది మీకేమై ఉంటుంది జే ప్లస్ వన్, ఇది మీకేమై ఉంటుంది జే. మీ జే అనేది ఒక ఎలిమెంట్ కంటే ముందరే ఆగిపోతుంది. కావాలంటే కింద ఇటరేషన్ని కూడా చూడండి. ఇది జే జే ప్లస్ వన్ జే జే ప్లస్ వన్ జే జే ప్లస్ వన్, ఇది జే అయితే ఇదేమైంది మనకి జే ప్లస్ వన్. అంటే ఎవ్రీ టైం మీ జే అనేది ఒక ఎలిమెంట్ కంటే తక్కువ దగ్గరే ఆగిపోతుంది. జే ప్లస్ వన్తో అది కంపేర్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి. ఓకేనా? అంటే ఇక్కడ మీరు జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ n-1 అని రాయండి. n-1 ఎందుకు? ఒక ఇటరేషన్ కంటే ముందే నా జే వాల్యూ అనేది ఎండ్ అయిపోతుంది. సారీ ఒక ఎలిమెంట్ కంటే ముందే నా జే అనేది ఆగిపోతుంది. రైటే కదమ్మా? ఇంకా అయిపోలేదమ్మా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 5 ఎలిమెంట్స్, 4 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్ అంటే అప్పుడప్పుడు కొన్ని ఎలిమెంట్స్ మీకు ఏమైపోతున్నాయి తగ్గిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడు మీకు కొన్ని ఎలిమెంట్స్ తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోయే ఎలిమెంట్స్ ఎన్ని అని క్వశ్చన్ చేసుకుంటే ఫస్ట్ ఇటరేషన్ ఐ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 0. అప్పుడు మీరు 5 ఎలిమెంట్స్ని సార్ట్ చేసింటారు. నెక్స్ట్ ఐ వాల్యూ ప్లస్ ప్లస్ జరిగితే ఐ వాల్యూ ఎంత వస్తుంది 1. ఇక్కడ మీరు రిమూవ్ చేసింది కూడా 1 ఎలిమెంట్నే. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది 2. ఇక్కడ మీరు రిమూవ్ చేసింది కూడా 2 ఎలిమెంట్స్నే. ఇక్కడ ఐ వాల్యూ 3, మీరు రిమూవ్ చేసింది కూడా 3 ఎలిమెంట్స్ని. ఓకేనా? ఇక్కడ 0 ఎలిమెంట్స్ని రిమూవ్ చేశారు, 1 ఎలిమెంట్, 2 ఎలిమెంట్స్, 3 ఎలిమెంట్స్. అంటే ఫైనల్గా మీరు ఎన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తున్నారు? ఐ అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తున్నారు. ఓకేనా? సో జే లూప్ n-1 టైమ్స్ తిరుగుతూ ఇంకా ఇక్కడ -i టైమ్స్ అని కూడా మీరు పెట్టేసుకోవచ్చు. n-1 -i అని కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఎందుకట్లా? అప్పుడప్పుడు నా ఐ వాల్యూస్ని నేను రెడ్యూస్ చేసేస్తున్నాను. ఐ అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని నేను సార్ట్ చేయకుండా ఆల్రెడీ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి నేను ఇగ్నోర్ చేస్తున్నా. ఆ ఇగ్నోర్ చేసే కోసమే ఇక్కడ నేనేం తీసుకుంటున్నాను అంటే -i అనేది తీసుకుంటున్నాను. క్లారిటీ వచ్చిందని అనుకుంటానా? ఏమ్మా, ఏమైనా డౌట్ ఉందా? ఇంకొకసారా? ఓకేనా? సరే, నెక్స్ట్ జే లెస్ దాన్ n-1 -i. నెక్స్ట్ ఏం తీసుకుంటారు? ఇంకా జే లూప్ ఇంక్రిమెంట్ జే ప్లస్ ప్లస్. ఇప్పుడు కంపారిజన్ మీకు జే ప్లస్ 1తో జరగల కాబట్టి ఏమని రాస్తారు? ఇఫ్ a of j greater than a of j plus 1 అని రాస్తున్నా. ఒకవేళ ఇది ట్రూ అయితే నాకేం జరగల్లా? స్వాపింగ్ జరగల్లా. రైటే కదా? స్వాపింగ్ జరగల్లా. స్వాపింగ్ కోసం మనం ఏం రాసుకుంటున్నాం? ఎక్స్ట్రా వేరియబుల్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు a of j plus 1 a of j ఈజ్ ఈక్వల్ టు a of j plus 1. a of j plus 1 is equal to temp. ఎందుకు ఇలా రాసుకుంటున్నాం? మనం జేని జే ప్లస్ 1ని కంపేర్ చేస్తున్నాం. అప్పుడు స్వాప్ జరగాల్సింది కూడా జే ప్లస్ 1ఏ కదా. అందుకనే ఇక్కడ స్వాపింగ్లో జే ప్లస్ 1 తీసుకున్నా. ఇఫ్ని క్లోజ్ చేస్తానా, జేని క్లోజ్ చేస్తానా, ఐని కూడా క్లోజ్ చేస్తానా. ఒక ఇటరేషన్ చెక్ చేసి చూద్దామా అంటే ఈ మెథడ్లో వస్తుందా రాదా అని. ఓకేనా? ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకుంటున్నా నేను 0. n-1 అంటే 5 - 1 ఎంత వస్తుంది 4. n-1 4 -0 ప్రస్తుతానికి ఇక్కడ 4 ఉంటుంది, మళ్ళీ మారుతుంది. ఓకేనా? నెక్స్ట్ టైం సరే, ఫస్ట్ 0 లెస్ దాన్ 4 ట్రూ. లోపలికి వస్తే జే వాల్యూ ఎంత పెట్టుకుంటుంది 0. 0 లెస్ దాన్ 4 ట్రూ. ఏ ఆఫ్ జే అంటే ఏ ఆఫ్ 0 ఎంత ఉంది 5 గ్రేటర్ దాన్ జే ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1 ఏ ఆఫ్ 1 ఎంత ఉంది 4. 5 గ్రేటర్ దాన్ 4 ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది, స్వాపింగ్ జరుగుతుంది. ఇక్కడికి 4 వస్తుంది, ఇక్కడికి ఎంత వచ్చేస్తుంది మనకి 5. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ 1 వస్తుంది. 1 లెస్ దాన్ 4 ట్రూ. లోపలికి వస్తే
ఏ ఆఫ్ జే ఎంత ఉంది 5 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఎంత ఉంది 1 5 గ్రేటర్ దాన్ 1 మళ్ళీ ట్రూ కాబట్టి లోపలికి ఎంటర్ అవుతుంది స్వాపింగ్ చేస్తుంది అంటే ఇక్కడికి 1 వస్తుంది ఇక్కడికి ఎంత వస్తుంది 5 నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ అంటే జే వాల్యూ 2 లెస్ దాన్ 4 ట్రూ లోపలికి వస్తే ఏ ఆఫ్ జే ఏ ఆఫ్ 2 5 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 అంటే 3 5 గ్రేటర్ దాన్ 3 మళ్ళీ ట్రూ లోపలికి వస్తే ఏ ఆఫ్ జేని ఏ ఆఫ్ జే ప్లస్ 1ని మనకి స్వాపింగ్ జరుగుతుంది జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 3 లెస్ దాన్ 4 ట్రూ లోపలికి వస్తే ఏ ఆఫ్ జే ఏ ఆఫ్ 3 ఎంత ఉందమ్మా 5 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 అంటే ఎంత ఉంది 2 5 గ్రేటర్ దాన్ 2 ట్రూ లోపలికి వస్తే టెంప్ట్ యూస్ చేసుకుని ఈ రెండు మనకి ఏమైపోతాయి స్వాప్ జరుగుతాయి నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ జే వాల్యూ 4 లెస్ దాన్ 4 మనకి ఏమైపోతుంది ఫాల్స్ అంటే జే లూప్లోకి ఎంటర్ కాదు జేలోంచి ఏమవుతుంది మనకి బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి మనకి ఏం జరుగుతుంది ఐ ప్లస్ ప్లస్ అప్పుడు ఐ వాల్యూ ఎంత వస్తుంది 1 లెస్ దాన్ 4 ట్రూ లోపలికి వస్తే జే వాల్యూ ఎంత పెట్టుకుంటుంది 0 ఈసారి చూడండి ఎన్ వాల్యూ ఎంత 5 మైనస్ 1 ఎంత 4 మైనస్ 1 ఎంత 3 ఎన్ వాల్యూ 5 మైనస్ 1 మైనస్ ఐ అంటే ఐ వాల్యూ ఇప్పుడు నాకు ఎంత ఉంది 1 5 మైనస్ 2 ఎంత వస్తుంది మనకి 3 అంటే జే లెస్ దాన్ 3 అవుతుంది సెకండ్ ఇటరేషన్లో చూడండి 0 1 2 3 వరకు అంటే 3 కంటే లెస్ దాన్ అంటే జే ఇక్కడి వరకు వస్తే చాలు అలా ఐ అన్ని టర్మ్స్ని మీరు రిమూవ్ చేసుకుంటూ అండ్ రిమూవ్ ఏం చేయరు జస్ట్ యాక్సెస్ చేయకుండా ఇగ్నోర్ చేసుకుంటారు మైనస్ ఐ పెట్టుకోవడం వల్ల ఓకేనా ఇంకా నేనేం ట్రేస్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే ట్రేస్ చేయండి ఈ ఫస్ట్ ఇటరేషన్ వరకు నేను ట్రేస్ చేశాను మీరు కావాలనుకుంటే ఈ 3 కూడా చేయండి ఓకేనా ఇది మా వితౌట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ బబుల్ సార్ట్ ఓకేనా దీనికి ప్రోగ్రామ్ రాసేకి ట్రై చేద్దాం మొత్తం ఎన్ని వేరియబుల్స్ కావాలా ఏ ఎన్ ఐ జే టెంప్ మొత్తం 5 వేరియబుల్స్ మనకు అవసరం పడతాయి నిదానంగా ఇంకొకసారి లాజిక్ని చూడండి చూసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రాంలోకి వెళ్ళండి ఓకేనా సరే ప్రోగ్రామ్ రాద్దాం ఓకేమా బబుల్ సార్ట్ లాజిక్లో మీకేం ప్రాబ్లం ఏం లేదు కదా ప్రోగ్రామ్ రాస్తున్నానమ్మా సరే మనం ఎన్ని వేరియబుల్స్ కావాలని చెప్పాం 5 వేరియబుల్స్ ఒకటి ఏ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కోసం ఎన్ ఐ జే టెంప్ ఫస్ట్ ఎన్ వాల్యూని ఇన్పుట్గా తీసుకున్నా అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ గివెన్ అర్రే దానికోసం ఇన్పుట్ తీసుకున్నా నెక్స్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఎంటర్ చేసుకునే కోసం ఒక ఫర్ లూప్ ఆ ఫర్ లూప్ లోపల ఏం తీసుకున్నా స్కాన్ఎఫ్ అదే మన అర్రేకి ఇన్పుట్ అవుతుంది రైటే కదా ఇన్పుట్ కోసం ఫర్ లూప్ లోపల స్కాన్ఎఫ్ తీసుకుంటాం నెక్స్ట్ ప్రింట్ చేసి ఇన్పుట్ అయిన తర్వాత నా గివెన్ అర్రే ఎలిమెంట్స్ని బిఫోర్ సార్ట్ చేయకముందు యాజ్ ఇట్ ఈస్ అంటే పిచ్చిగా ఎలా పడితే అలా డేటా ఉంటుంది కదా దాన్ని ప్రింట్ చేసుకునే కోసం ఒక ఫర్ లూప్ ప్రింట్ఎఫ్ అనేది రాసుకున్నా నెక్స్ట్ ఇప్పుడు బిఫోర్ సార్టింగ్ ఒకసారి ప్రింట్ అయింది కదా సార్టింగ్ లాజిక్ చేసి ఆఫ్టర్ సార్టింగ్ కూడా ఒకసారి ప్రింట్ చేసుకుందాం బబుల్ సార్ట్ టెక్నిక్ కదమ్మా ఎలా ఉంటుంది ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ n మైనస్ 1 అంతే కదా ఐ లెస్ దాన్ n మైనస్ 1 నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ బిగిన్ నెక్స్ట్ ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 0 నుంచే ఓకేనా ఫర్ j is equal to 0 j less than n minus 1 minus i ఎందుకో తెలుసు కదా అవునా ఒక్కొక్కసారి మీ ఎలిమెంట్స్ అనేటివి రెడ్యూస్ అవుతూ వస్తూ ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తగ్గిపోతున్నాయి ఎన్ని ఎలిమెంట్స్ తగ్గిపోతున్నాయి ఐ అనే ఎలిమెంట్స్ ఎవ్రీ ఇటరేషన్లో మనకి తగ్గిపోతున్నాయి ఆ ఐ అనే ఎలిమెంట్స్ని తగ్గించడం కోసం ఇక్కడే పెట్టుకుంటున్నా నేను మైనస్ ఐ ఓకేనా నెక్స్ట్ జే ప్లస్ ప్లస్ దేన్ని కంపేర్ చేస్తారు మీరు ఎఫ్ ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 అయితే ఒకవేళ గ్రేటర్ దాన్ అయితే మీరు ఏం చేయాలా స్వాప్ చేయాలా అవునా టెంప్ అనే ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటున్నాను వితౌట్ టెంప్ కూడా చేయొచ్చు ఏం ప్రాబ్లం రాదు ఏ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్
j+1. స్వాపింగ్ లాజిక్ ఈజీనే కదా, ఎవరికైనా కష్టం ఉందా? అలా ఏమైనా స్వాపింగ్లో ప్రాబ్లం ఉంటే స్వాపింగ్ ప్రోగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడికి ఎఫ్ క్లోజ్ చేస్తున్నా, జేని క్లోజ్ చేస్తున్నా, ఐని కూడా క్లోజ్ చేస్తున్నా. ఇక్కడికి సార్టింగ్ కంప్లీట్ అయి ఉంటుంది. ఆఫ్టర్ సార్టింగ్ మనం డేటాను ఒకసారి ఏం చేసుకోవాలమ్మా, ప్రింట్ చేసుకోవాలా. ఓకేనా? సరే, printf \n array elements after sorting \t. ఈ \t నాకు కొంచెం స్పేస్ ఇచ్చి వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అవసరం లేదనుకుంటే మీరు ఇగ్నోర్ చేసేసుకోండి. ఫర్ i = 0, i <n, i++, printf %t \t. అర్రే ఎలిమెంట్స్నే కాబట్టి ఏం రాసుకుంటారు, a of i. ఇంకా ఎలిమెంట్స్ కూడా ఆఫ్టర్ సార్టింగ్ ప్రింట్ అయిపోయింది, ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది కాబట్టి ఏం రాసుకుంటారు, get ch. ఆ తర్వాత మెయిన్ని కూడా ఏం చేసేస్తారు, క్లోజ్. ఇది మా బబుల్ సార్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వేరే ఏదైనా ఇంకో ప్రోగ్రామ్ని చూద్దాం. ఓకేనా? ఓకే, బాయ్ మా, థ్యాంక్ యూ.